युवास्वासा परिवेदागाशोश्रया परिजायमानः तन्धेरात् वत्सरो दीर्घमाल शतवीर्याय शतमनन्तां दीर्घमायुः याः परनेर्या भला पुष्पायाश्च पुष्पनेः बृहस्पतिप्रचोदः स्थानो पञ्चन्तगोऽसः बोल जगदम्बा विश्वपालिनी माता की जय बोल भारत माता की जय बोल गोल ఒక కేసీఆర్ కోసం ఇంకొక కేటీఆర్ కోసం ఇంకొకరు ఇద్దరు కోసం కాదు మనం మాట్లాడేది. ఈ సమాజం తెలంగాణ సమాజం మనందరినీ ఇందాక సత్యవాణి గారు చెప్పినట్టు కర్ణాటక తల్లిలాగా ఇక్కడ తెలంగాణ తల్లిలాగా అందరినీ చాలా చక్కగా ఆస్వాదించింది, మనందరినీ పొట్టులో పెట్టుకుంది, పెంచింది. మనందరం నేను కాదు ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా అక్కడికన్నా చాలా వచ్చి మైగ్రేషన్ వచ్చి చాలా బాగా ఉన్నటువంటి వాళ్ళు చాలా వేల లక్షల కోట్ల మంది ఉన్నారు. వాళ్ళందరికి కూడా మరి మీరు చెప్పినట్టు వారికి కూడా నేను ధన్యవాదాలు, నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటూ, కనుక ఆవేశం వేరు. నరసింహారావు గారు చెప్పినట్టు ఉంది ఆవేశం, ఆవేదనలు ఉన్నాయి. అలాగే ముందుగా శ్రీమన్నారాయణ చెప్పినట్టు ఈ వనభోజనాలు అవసరమా అని ఒక చర్చ ఇప్పుడు పెద్దగా పెరిగింది. అంతకుముందు కొద్ది తక్కువ ఉన్నాయి, వనభోజనాలు పెరిగినాయి, కొత్త కొత్త సంఘాలు వస్తున్నాయి, ఊరికి ఒక సంఘం వచ్చే పరిస్థితి ఉంది. హైదరాబాద్ లో డివిజన్కి ఒక సంఘం వచ్చే పరిస్థితి ఉంది. ఈ పెరిగే దాంట్లో మన వాళ్ళందరినీ అక్కన చేర్చుకుని వాళ్ళని మంచిగా వాళ్ళకి ఒక సరైన దారి చెప్పాలి అని ఆలోచన చేస్తే తప్పు లేదు. ఆహ్వానం అదే మనం కోరుకుంటున్నాం. వాళ్ళందరికీ కూడా మనందరి తరఫున కూడా విజ్ఞప్తి ఏంటంటే ఆ దిశలో ప్రయాణం చేసే విధంగా మీ సంఘాలు కానీ మీరు పెట్టే వనభోజనాలు కానీ మీరు ఇచ్చేటువంటి భాషలు స్పీచ్లు కానీ ఉండాలి తప్ప దానికి భిన్నం కాకూడదు అని మాత్రం నేను కోరుకుంటున్నాను. ఇది ఎందుకు చెప్తున్నానంటే చాలా సభల్లో సత్యవాణి గారు చెప్తా ఉంటే ఇవి చాలా కామ్గా ఉన్నారు, కానీ నా బోటాడు ఎప్పుడు ఆక్క చెబుతుంటే వీడు ఇప్పుడు ఇంతే మాట్లాడుతుంది పిలిచింది తిట్టించుకోవడానికా మొట్టించుకోవడానికా వీడినెందుకు పిలిచామని చాలా సందర్భాల్లో నన్ను కూడా అన్నటువంటిది నేను విన్నాను. ఉద్దేశం అది కాదు. ఈ రోజున మారుతున్నటువంటి ప్రపంచంలోనే ఈ దేశంలో ఈ రాష్ట్రాల్లో కాలమాన పరిస్థితి చాలా మార్పులు వచ్చినాయి. సత్యవాణి గారు చెప్తుంటే నాకు కూడా పొలంలో గట్టు మీద పడుకున్నాను. నేను కూడా కాలం తూవు లేపి మా వాడి చేతిగాడు వాడు అందుబడి గొంగుడేసుకుని కూడా కాలం గట్టు మీద నేను పడుకున్నాను. చాలా మంది తిరిగి ప్రయాణం H1లు I-140లు అన్నిటి కూడా ఒక సాచురేషన్ పరిస్థితి వస్తూ ఉంది. ఆస్ట్రేలియా అదే, కెనడా ఏం కూడా లే, కెనడా కూడా తెలుసు, కెనడాలో కూడా అదే. ఎక్కడికి వెళ్ళినా మన పాపులేషన్ దేశంలో ప్రపంచంలో చైనాను కూడా దాటిపోయే రోజులు వస్తున్నట్టున్నాయి. దాటిపోయామేమో, మన పాపులేషన్ ఎక్కువ ఉంది కనుక మనల్ని భరించడం అనేది, మనల్ని తట్టుకోవడం అనేది ప్రపంచానికి కూడా ఇబ్బంది అయ్యే పరిస్థితి వస్తుంది. కాబట్టి మీరు చెప్పినట్టుగా అమెరికా నుంచి వెళ్ళిన వాళ్ళు వస్తారా, రావాలా, వచ్చి ఇక్కడ డెవలప్ చేయాలా, ఇక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళాడు. మీరు చెప్పినవి కూడా చూస్తున్నాం. జాబ్ కటింగ్లు కానీ, ఐటీ వాళ్ళైన జాబ్ కటింగ్లు కానీ, కొత్త ఇండస్ట్రీస్ వచ్చే పరిస్థితి లేదు. ఇక్కడేమో వ్యవసాయంలో గిట్టుబాటు లేదు, అక్కడ హైదరాబాద్ అమెరికానో ఇంకో దగ్గర పరిస్థితి వస్తూ ఉంది. ఏదేమైనా విలువైంది. బంగారం పెరిగినా
నిన్న పొద్దునే కూడా నన్ను చెప్పి వాట్సాప్ చూపించి బంగారం ధర తగ్గిందంట అని ఒక మంచి కబుర్లాగా నవ్వుతా చెప్తా ఉంది. అది ఏ 1000 తగ్గిందో ఏం తగ్గిందో నాకే తెలియదు, కానీ అంటే దానికే మనం సంతోషపడే పరిస్థితున్నాం. కానీ భూమి ధర తగ్గే పరిస్థితి లేదు. వ్యవసాయ భూమి ధర పెరిగే తప్ప తగ్గేది లేదు. కనుక దాంట్లో మాత్రం సత్యవాణి గారితో నేను పూర్తిగా ఏకీభవిస్తూ చాలా సందర్భాల్లో చెప్పాను, సాధ్యమైనంత వరకు భూ తల్లిని మాత్రం వదులుకోబాకండి. ఇక తప్పనప్పుడు టోటల్గా కొన్ని సమస్యలు కూడా వస్తూ ఉన్నాయి. చెప్పిన తేలిక కాదు, నా ఓట్లు అడిగే కాదు, కానీ మన వాళ్ళకు రైతు వారీగా నేను రైతు పక్షపాతిగా ముందు మాట్లాడుతున్నాను, తర్వాత మనవాడిగా మాట్లాడుతున్నాను. భూమిని మాత్రం వదులుకునే ప్రయత్నం సాహసం చేయవాకండి. వదులుకుంటే ఒక్క అరెకరం కాదు, ఎకరం కాదు, ఇంకా కూడా కొనలేని పరిస్థితి మన కళ్ళ ముందు కనపడతా ఉన్నాయి. ఇవాళ అమ్మి ధరలు పెరుగుతున్నాయి కాబట్టి మనం చదువుకో, ఇంటికో, కారుకో, ఇందాక మిత్రులు చెప్పారు, ఓ కారు కొని ఓ జలసాల చేసేటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది. మన తరం గురించే ఆలోచించుకుంటున్నాం. కానీ మనకిచ్చిన ఆస్తి మన పెద్దలు మనకిచ్చిన వారసత్వ ఆస్తి. దీన్ని అడ్డం పెట్టుకుని మనం పోషించి దానికి నష్టం లేకుండా మన తరానికి ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంది. అలాగే ఈ సంపదను ఎట్లయితే ఈ 100 సంవత్సరాల్లో ఈ ప్రపంచం దోచుకుంటా ఉందో, బొగ్గు ఖనిజాలు అయిపోతున్నాయో, గ్యాస్ ఖనిజాలు అయిపోతున్నాయో, మిగతా అన్ని అయిపోతున్నాయో, అలాగే మన దగ్గర కూడా మనం లేకపోతే పురుషుడు మనలేడు. అతడు మనసుతో స్పందిస్తాడు, మన హృదయంతో స్పందిస్తాం. పాపం పురుషుడు మన స్టేటస్ని పెంచడానికి నిరంతరము కష్టపడతాడు. అతను వేసుకునే బట్టలు మహా అయితే ఇవాళ రేటును బట్టి 3000 కన్నా ఎక్కువ ఉండదు. మనం కట్టుకునే చీరలు, మనం పెట్టుకునే నగలు ఎంత ఖరీదైనవో మీ మీద ధరింపచేసి మిమ్మల్ని చూసి మురిసిపోతూ వాళ్ళ స్టేటస్ని మీ ద్వారా చూపించుకుంటూ వాళ్ళు మురిసిపోతున్నారంటే మరి వాళ్ళు గొప్పవాళ్లే కదమ్మా. కదా, అక్క ఏమిటి మరగళ్ళని పొగిడేసి వెళ్ళింది, తమ్ముళ్ళని ఏమి అనలేదని అనుకోకుండా మీరు వాళ్ళని కూడా చక్కగా ఒక వంశాన్ని వదిలి మీ వంశాన్ని ఉద్ధరించడానికి వచ్చి తమ తల్లిదండ్రులను కూడా వదిలిపెట్టి మీ దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళని కూడా మీరు ప్రేమగా చూసుకుంటూ, వంట బాగా చేయలేదనుకోండి మా మరదలు, చేయకపోతే కోప్పడకండి, ఏమనాలో తెలుసా తెలివిగా, ఇవాళ నువ్వు వండినట్టుగా లేదే అన్నారనుకోండి, సంతృప్తి పడుతుంది. అసలు వాళ్ళ చీర కట్టుకుంటే చీరకే అందం వచ్చిందా అనండి, ఊరికే మీ మనసులో అనిపించినది పొంగిపోతారు. పాపం వాళ్ళు కోరుకునేది ప్రేమపూర్వకమైన ఒక అభినందన మాత్రమే. కూర బాగా చేస్తే మెచ్చుకోండి, బాగా లేదనుకోండి రేపు ఇంకా బాగా చేస్తావు, ఇవాళ ఏదో కొంచెం మనసు బాగాలేదేమో, ఒంట్లో బాగాలేదేమో, కొంచెం వాళ్ళ ఏంటో రోజులాగా లేదు అలా అనండి తప్ప వాళ్ళని కోప్పడి ఉరిమి చూసి వాళ్ళని మాట్లాడకండి. అలా మాట్లాడారో మళ్ళీ కర్మ సిద్ధాంతం ఉంది, జాగ్రత్త. అర్థమైందా? కాబట్టి ఏమ్మా ఎక్కువ మాట్లాడానా? అందరికీ మరోసారి ప్రేమపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ, ఒక్కరిని అంటే దగ్గర కూర్చుని ఆలింగనం చేసుకోవచ్చు, ఇంతమంది ఉన్నారు కాబట్టి నా మనసుని అంతవరకు పంపించి మీ అందరినీ ఒక్కసారి గట్టిగా ఆలింగనం చేసుకుంటూ మనసుతో సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై భారత్ అని ఆ రోజున 108 దంపతులకి కాళ్ళు కడిగి పూజ చేయటానికి కారణం నాన్నగారు, పెదనాన్నలు, తాతలు పడిన కష్టాలను గుర్తు చేసుకుని వాళ్ళందరూ కష్టపడి మనందరికీ జాతి మొత్తానికి అన్నం పెట్టి
సంక్రాంతి పండుగ వస్తే గ్రామంలో చాకలి సోదరుడిని, మంగలి సోదరుడిని, కుమ్మరి సోదరుడిని, కమ్మరి సోదరుడిని అందరినీ మన ఇంటికి భోజనానికి పిలిచి, నువ్వు నీ వృత్తిలో నాకు సహకరిస్తున్నావు, నేను నా వృత్తిలో నీకు సహకరిస్తున్నాను, పరస్పర సహకారంతోనే మనం జీవించగలుగుతున్నాం అనే సందేశాన్ని మన పూర్వీకులు మనకు అందిస్తే అలా జీవిస్తూ వచ్చినటువంటి మనం అందరికన్నా టాప్ ర్యాంకులో ఉండాలని ఈ సోదరి ఎప్పుడూ మిమ్మల్ని కోరుకుంటున్నది. మిగతా అందరికీ కూడా ఆదర్శంగా ఉంటూ అందరినీ అక్కున చేర్చుకుని అందరినీ దగ్గరకు తీసుకుని మనందరం జడి కృపాని గారు ఒక రోజున ట్రైన్లో ప్రయాణం చేస్తూ ఉంటే ఒక ఆయన పక్కన కూర్చొని మీరు ఏ కులం అండి అని అడిగాడు. ఒక జ్ఞానిని పట్టుకుని కులాన్ని గురించి అడగకూడదయ్యా, జ్ఞానాన్ని గురించి అడగాలన్నాడు. ఏదో సంకర జాతికి అయి ఉంటుంది అందుకే అలా చెప్పు. అవును, నేను సంకర జాతి వాడినే. నేను స్కూల్లో పాఠం చెప్తున్నప్పుడు బ్రాహ్మణుడిని, నా బట్టలు నేను ఉతుక్కుంటున్నప్పుడు నేను చాకలివాణ్ణి, నా గడ్డం నేను గీసుకుంటున్నప్పుడు నేను మంగలివాణ్ణి, నా డబ్బులు నేను లెక్క పెట్టుకుంటున్నప్పుడు నేను కోమటివాణ్ణి, నా దొడ్డి నేను శుభ్రం చేసుకుంటున్నప్పుడు నేను పాకివాణ్ణి. ఏం కావాలి నా కులాన్ని గురించి చెప్పమన్నాడు. అమ్మ బాబోయ్ అనుకున్నాడు అతను. ఇవన్నీ విభాగాలు. ఈ శరీరానికి అంగాలు ఎటువంటివో సమాజంలో ఇవన్నీ విభాగాలు మాత్రమే. ఈ విభాగాలు లేకపోతే మనం నడవలేం, నిలవలేం. మనందరికీ అవసరమే. అందుకే మన పెళ్ళిళ్ళలో చాకలివాడితో కబురు చెప్పిస్తే కార్డు అతనికి పంపించి చల్లగా ఉంటుందని చాకలి యొక్క ఆశీస్సులు తీసుకుంటాం. మంగళ సోదరుడిని పిలిచి మన కాలిగోళ్ళు తీయించుకుంటాం, అతనికి కూడా ఉపాధి కల్పించడానికి డబ్బులు వేస్తాం. అంతేనా? ఒక కార్పెంటర్తో పెళ్లిపీట చేయించుకుంటాం. కంసాలి సోదరుడి దగ్గరికి వెళ్ళి మాంగళ్యం తెచ్చుకోవడానికి వెళ్ళి ఉల్లెడ పట్టుకుని అతని పట్టు వస్త్రాలు సమర్పించి మాంగళ్యం తెచ్చుకుంటాం. మనం ఎవరు మన ఇంట్లో పెళ్లి జరుగుతున్నప్పుడు ఏ కులవాడు మన ఇంట్లో లేడో మీరు చెప్పండి అమ్మా, అందరూ ఉన్నారు. అలా జీవించినటువంటి జాతి మనది. అలా జీవించమని చెప్పినటువంటి పెద్దలు మన వాళ్ళు. సంకుచిత భావాలతో ఎవరో రెచ్చగొడితే మనం రెచ్చిపోనక్కర్లేదు. మనమే ఇతరులకు గుణపాఠం చెప్పాలి, మనమే ఇతరులకి మనమేమిటో తెలియచేయాలి. అటువంటి మేలైనటువంటి జాతిగా మనం చెప్పుకుంటున్నాం కాబట్టి